నవ్వును కలిగించేటువంటి ప్రసంగాలు చేస్తున్నాడు అని చెప్పి ఆ సంఘానికి వెళ్ళడం కాదు. The preaching should be faithful to this book. ఆ ప్రసంగం చెప్పబడేటటువంటి ఆ ప్రసంగం అనేది ఈ రాయబడినటువంటి దేవుని లేఖనానికి విధేయత చూపించేదిగా ఉన్నట్లుగా There should be preaching and teaching of God's word in that church. ఖచ్చితంగా ఆ సంఘంలో వాక్య బోధన వాక్య ప్రకటన రెండూ ఉండాలి. You don't find teaching anymore in churches today. సంఘాల్లో ఏ విధమైనటువంటి వాక్య బోధన అనేది మనం చూడడం. Or if you find in some churches there's too much teaching and no preaching. మరి కొన్ని సంఘాల్లో చాలా ఎక్కువ బోధ అయితే ఉంటుంది కానీ ప్రసంగించడం అయితే ఉండదు. You go to a church మీరు ఒక సంఘానికి వెళ్ళండి that believes the Bible and rightly divides. వారు బైబిల్ని విశ్వసించేటటువంటి వారిగా ఉండాలి. రెండవదిగా సత్యవాక్యాన్ని సరిగా విభజించేటటువంటి వారిగా ఉండాలి. Then everything else will be taken care of. ఆ తర్వాత మిగిలినవన్నీ కూడా శ్రద్ధ చూపించిన And you will see that you'll start bearing fruit in your life. అప్పుడు నిన్ను నీ జీవితాన్ని